కూడా వేసాం రిహాబ్లికి తీసుకెళ్ళి. వాడెక్కడోడు అసలు? మా ఏరియాలోనే ఉంటాడు వాడు కూడా. వాడేజ్ చిన్నోడేనా? ప్రీతి కన్నా 1 year పెద్దోడు, కానీ చూడడానికి పెద్ద అబ్బాయిలాగా ఉంటాడు. పెళ్ళి ఎట్టా చేసేసుకున్నారు వీళ్ళు అప్పుడే? అంటే ఏం జరిగిందంటే వీళ్ళు ఏం చేస్తారంటే, నాకు పిల్లలు ఈ ఫోటో షూట్స్ అనేది షూటింగ్ పోవాలనేది ఇట్లా అనేది కారు కోసం డ్రైవర్ కావాలి కదా, డ్రైవర్ ఎట్లా అమౌంట్ ఇవ్వాలనేసి ఇట్లా నా ఫ్రెండ్స్ ఉన్నారు మమ్మీ, వాళ్ళు వస్తారు మమ్మీ అనేది, వాళ్ళని తీసుకొని పోతాను అనేది. నేను కూడా వెళ్ళేదని, అసలు వాడిని అన్న అనేది అనమాట. వానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. వాడు మా ఇంట్లో ఏం చెప్పంటే, మా మదర్ లాంటి అని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చేవాడు వాడు అబ్బాయి. ఈ పిల్ల వాడిని అన్న అనేది, వికాస్ అన్న అనేది. అసలు వాడు ఈ పిల్ల అసలు అట్లా కలుస్తారని కళలు కూడా అనుకోలేదు, ఎవరే కానీ అనుకోలేదు. అలాంటిది అసలు అబ్బాయితో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు వెళ్ళిపోయి. ఆర్య సమాధిలో చేసుకున్నాడు. అక్షయ్ అని ఉంటాడే ఒక అబ్బాయి, అబ్బాయి చేశాడు. వీళ్ళేంది, వీళ్ళ వయసు ఏంది? వీళ్ళకి ఏం జరిగిందంటే, ఈ పిల్లకి సెక్స్ పిచ్చి, అబ్బాయికి సెక్స్ పిచ్చి అనమాట. ఇది వికాస్ కా? వీళ్ళిద్దరు కలిసి రూమ్ తీసుకొని అక్కడ ఉండిపోయారు అన్నమాట, రూమ్ లో. అయితే నాకు అవన్నీ తెలియదు. నాకు తర్వాత వేరే అబ్బాయి ఫోన్ చేసి, ఆంటీ మీ అమ్మాయి ఇట్లా రూమ్ లో ఉంటుంది ఆంటీ, 2 నుంచో రూమ్స్ లోనే ఉంటుంది అమ్మాయి అని చెప్పగానే నాకు కోపం వచ్చి, ఎవరితో ఉంటుందంటే నాకు పేరుతో పాటు చెప్పారు అనమాట. చెప్తే నేను కంప్లైంట్ ఇస్తానని చెప్పాను. కంప్లైంట్ ఇస్తానని చెప్పగానే ఇద్దరు ఇంకా రూమ్ ఖాళీ చేసేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్తే ఫ్లాట్ లో ఉండరు అన్నమాట కొందరు. అది ఆ అబ్బాయి బైక్ కి అది GPS ట్రాకర్ అది వేస్తారు కదా బండికి, ట్రాకరా ఏదో GPS అది వేసారన్నమాట అబ్బాయి బండికి. అది ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళండి డైరెక్ట్ గా, ఇలా మీ అబ్బాయి మా అమ్మాయిని తీసుకొని వెళ్తున్నాడు, ఇది సంగతి అని. నాకు ఆ అబ్బాయి చాలా పెద్దోడు అనుకున్నా, నాకు ఫస్ట్ తెలియదు. అంటే చూడడానికి చాలా పెద్ద అబ్బాయి లాగా ఉంటాడు. ఏం పని చేసేవాడు అబ్బాయి మామూలుగా? ఏం లేదు, వాడు మొత్తం ఒళ్ళంతా టాటూస్ చేసుకున్నాడు. వాడు పెద్ద డ్రగ్స్ మొత్తం ఎడిక్ట్ అన్నమాట అబ్బాయి ఫుల్. అప్పటికే వాడు 1.5 year 2 times రిహాబ్ వెళ్ళొచ్చాడు అబ్బాయి. అవన్నీ నాకు తెలియదు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా మీ అబ్బాయి మా అమ్మాయి కలిసి తిరుగుతున్నారు, ఏంటి అసలు ఇదేమైనా పద్ధతేనా? మీ అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు కలిసి ఉన్నారంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, మీ బైక్ కి అది ట్రాకర్ పెట్టారంట కదా, వెళ్ళి చూద్దాం ఒకసారి, మీరు ఎక్కడ ఉన్నారో చూడండి అని వాళ్ళ నాన్నగారు చెప్తే వాళ్ళ నాన్న చూసాడు. చూసి ఏం చేస్తాం, చూసి కూడా మనం అక్కడికి వెళ్ళా కూడా మీ అమ్మాయి వేసారే మా అబ్బాయి, అక్కడికి వెళ్ళి కూడా ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కదా, చూసి వచ్చేయాల్సిందే కదా అది కానీ నాకు నచ్చ చెప్పేసి ఇంటికి పంపించారు. నన్ను ఇంటికి పంపించి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి మొత్తం అంటే వాళ్ళకి అబ్బాయి కదా, వాళ్ళు నాకు ఎవరు సపోర్ట్ లేదన్నమాట అప్పుడు. మా అబ్బాయి చిన్నోడు, నేను అంతంతే. ఇంకా వాళ్ళు వెళ్ళేసి వాళ్ళ బావని, వాళ్ళ అక్కని, వాళ్ళ ఇంట్లో ఇంటికి ఒక ఆంటీ ఉంటుంది, ఆమె వాళ్ళ నాన్న అందరు వెళ్ళేసి మొత్తం వీళ్ళున్న ఫ్లాట్ కి వెళ్ళేసి అక్కడ అంతా వీడియోస్ తీసుకొని EMI బ్యాగులన్నీ చెక్ చేసి, ఆ బ్యాగ్ లో అవి ఇవన్నీ అన్ని అంటే కండోమ్స్ అంట అవి అవన్నీ ఎన్నో పెట్టి వాళ్ళే పెట్టి అన్ని వీడియోస్ తీసుకొని
ఇది చేశారన్నమాట. ఈ అమ్మాయిని బ్లేమ్ చేశారు. అదే అదే బ్లేమ్ చేసి ఈ అమ్మాయిని భయపడిచ్చేసారు వాళ్ళు బాగా. భయపడిచ్చేయంగానే అంటే ఆ అబ్బాయి అయితే వీడు ఉదయలా కాదు వాడు. ఆ అబ్బాయి ఏంటంటే నెక్స్ట్ ఇంటికి తీసుకెళ్ళా కూడా ఈ అమ్మాయి కోసం మళ్ళీ పారిపోయి వచ్చాడు. పారిపోయి వచ్చి అక్షయ్కి ఫోన్ చేసుకొని అక్షయ్ని తీసుకొని ఒక కారు ఇంటికి తీసుకొని మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నాక ఒక 2 months ఇంకా ఒక 2 months 3 months బయట ఉన్నారు. అప్పుడు ఇంకా వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ ఇంకా కరోనా టైం కాదనేసి ఇంకా విడిపోయింది. ఎందుకు వీళ్ళు ఎందుకు విడిపోయినారో మాకే తెలియదు, ఇంతవరకు నాకే తెలియదు. మీకు చెప్పలేదు. అసలు డైవర్స్ అయింది, అఫీషియల్ డైవర్స్? డైవర్స్ ఏం కాదు. డైలీ కొట్టుకోవడం, డైలీ తిట్టుకోవడం, ఏదో ఒక ఈ అబ్బాయి బయటకు వెళ్తే ఈ అమ్మాయి బయటకు వెళ్ళినట్టుంది అబ్బాయితో పాటు. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా డ్రగ్స్ కి అడిక్టే కదా. అబ్బాయి గంజాయి కొడితే ఈ అమ్మాయి గంజాయి కొట్టాలంటుంది. ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి పద్ధతిగా ఉండాలని వాళ్ళ వాళ్ళు కొంచెం ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు మందు తాగడానికి, సిగరెట్ తాగడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అంటే వాళ్ళ అబ్బాయి చేస్తాడు కదా. ఈ అమ్మాయి కూడా కొంచెం లూజ్గా వదిలేస్తాడు అన్నమాట వాళ్ళ ఇంట్లో. ఆయనకి నచ్చినట్ల ఆయన్ని సెలెక్ట్ చేసుకుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా అంటే ఇంట్లో ఏం చేసినా వాళ్ళు కూడా ఏం అనట్లేదు అనమాట. వాళ్ళు పట్టించుకోరు. అంటే పట్టించుకోవడం అంటే తెలియకుండా ఏదో చేసుకుంటుంటే వాళ్ళు చూసినట్టే ఉంటున్నారు అన్నమాట. అంటే వాళ్ళు చెయ్యండి, మార్నింగ్ లేచి మీ పనులు మీరు రెగ్యులర్ గా చేసుకొని రెగ్యులర్ గా అవి హ్యాబిట్స్ కొట్టేసరి మానేయలేదు కదా, మెల్లమెల్లగా మానేసుకోండి అన్నట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కొంచెం వీళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి మెడిసిన్ చెప్పించి అంటే కొంచెం వాళ్ళ పేరెంట్స్ అంతా మంచిగానే చూసుకున్నారు వీళ్ళని. అంటే ఒకటేసారి వదిలేదు కదా, ఎడిక్ట్ అయిన వాళ్ళు మెల్లమెల్లగా మానేసుకోండి అన్నట్టు వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళ నాన్న లండన్ లో బీటెక్ చేశాడు, నేవీలో వర్క్ చేశారు అన్నమాట వాళ్ళ నాన్న. వాళ్ళ మదర్ కూడా కొంచెం మోటివేషన్ చెప్తుంటది అన్నమాట. వాళ్ళ కూడా కొంచెం వాళ్ళు మంచిగానే వీళ్ళని ఇబ్బంది ఏం పెట్టలేదు. మా అమ్మాయిని కూడా చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు. మా ఇంటికి వచ్చేది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేది, దగ్గరే అనమాట. అన్న కూడా ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా అన్యాయం చేస్తున్నారు కదా అనేసి బానే ఉన్నారు. ఇక వీళ్ళిద్దరు కొట్లాడుకోవడం ఎక్కువ అయిపోయింది అనమాట. అబ్బాయి బయటకు వెళ్తే అమ్మాయి బయటకు వెళ్ళాలంటుంది. అబ్బాయిలు వెళ్తారు కదా, అబ్బాయి ఏం చేసేవాడంటే ఈ అమ్మాయి వీడియోస్ అవి చేస్తే మనీ వచ్చేవి అనమాట. ఆ మనీ ఉన్నంత సేపు ఈ అమ్మాయిని తీసుకొని తిప్పేవాడు అబ్బాయి. మనీ అయిపోతుంది తిప్పేవాడు కాదు. ఈ పిల్లలకేమో అదొక ఈగో అంటే అమౌంట్ ఉంటే నన్ను తిప్పుతున్నావు, నా దగ్గర నా పైసలు వాడేసుకొని అయిపోయినాక నన్నేమో ఇంట్లో పడేసి నువ్వు తిరుగుతావు బయట అని. అంటే ఆ అబ్బాయి ఏంటంటే నువ్వు నా వారే కదా, మనతో డబ్బులు ఉంటే మన ఇద్దరే ఇండివిజువల్ గా వెళ్ళి తిరిగి రావచ్చు. డబ్బులు లేనప్పుడు నాకంటే ఎవడో ఒక ఫ్రెండ్ పెడతాడు, నిన్ని నా ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్తే ఎట్లా ఉంటుందని ఆ అబ్బాయి అనమాట. ఈ అమ్మాయి వినేది కాదు, అమ్మాయికి అర్థమయ్యేది కాదు. అది ఈ అమ్మాయి కూడా వేసుకునేది, నువ్వు వెళ్ళొద్దు అనేది. అట్లా ఇద్దరు కొట్టుకునేది చాలా 2 months అయిపోయింది అనమాట. అది అందుకు ఒకసారి అబ్బాయి చేతి మొత్తం కట్ చేసుకున్నాడు.